హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఉన్న అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క మంచి ఆపర్చునిటీని అస్సలు మిస్యూజ్ చేయకుండా మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూస్ ఉంటే గనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో దట్ నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే చాలా రిసర్చ్ చేసి మీకు నేను వీడియోస్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ డిఫరెంట్ డిఫరెంట్ ఛానెల్స్ వాళ్ళు కూడా చేస్తారు. బట్ ఏంటంటే నేనేంటంటే నా నుంచి ఏదైనా వీడియో చేస్తే మీ అందరికి క్రిస్టల్ క్లియర్‌గా అప్లికేషన్ గురించి అర్థమయ్యేటట్టు చెప్పడమే నా లక్ష్యం. సో దయచేసి మీ అందరికి ఒకవేళ నేను చెప్పే పద్ధతి గాని, నేను చెప్పే విధానం గాని మీకు నచ్చితే సో వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. ఓకే. సో అలాగే రియల్ టైమ్ ఫాస్ట్ అప్డేట్స్ రావాలంటే గనుక మనకు ఇన్‌స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్‌కి లింక్స్ సంబంధించిన డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అక్కడ మీరు జాయిన్ అయిపోండి. ఓకే. సో లెట్ us గెట్ ఇంటూ ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. సో చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ నుంచి అయితే రావడం జరిగింది. మనకొచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది గనక క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. సో పేజ్ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ సెక్షన్ ఉంది కదా! సో రిక్రూట్మెంట్ సెక్షన్ పైన మీరు క్లిక్ చేస్తే మనకు లేటెస్ట్ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనబడతాయి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్‌గా ఉన్నాయి కదా! జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. సో ఇది వేరే నోటిఫికేషన్ సంబంధించింది. సో మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఇక్కడ ఉంది కదా! సో ఓకే. సో ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. 31/5/2025కి సంబంధించిన నోటీస్ వచ్చేసి సో దానిపైన క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో మీకు ఎందుకు ఈ వెబ్‌సైట్ అనేది చూపిస్తున్నా అంటే వెదర్ నోటిఫికేషన్ జెన్యూనా కాదా అనే ఉద్దేశ్యంతోటి మీకు చూపించడం జరుగుతుంది. అలాగే చాలా మెంబర్స్‌కి ఎలా వెబ్‌సైట్‌లోకెళ్ళి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా తెలీదు. సో అందుకని సో అది చూపించడం జరుగుతుంది. సో అఫీషియల్ నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. ఇప్పుడు సో చూసుకున్నట్టయితే మనకొచ్చేసి స్టార్ట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మనకు ఓన్లీ ఆన్‌లైన్ విధానంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకు 7థ్ మే రోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 31st మే. సో మనకి ఇంకా ఎక్కువ రోజులు లేదు. ఓన్లీ 4-5 డేస్ అయితే ఉంది. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఇమ్మీడియేట్‌గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇదొచ్చేసి పొజిషన్ నేమ్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ అనమాట. సో మనకు వేకెన్సీస్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 2 వేకెన్సీస్, ఓబీసీలో 1 వేకెన్సీ, ఎస్సీలో 1 వేకెన్సీ అనమాట. టోటల్ 4 వేకెన్సీస్. మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత 10+2తో పాటు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండాలా. సో స్టెనోగ్రఫీలో ఐదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఈ మధ్య కాలంలో చాలా మెంబర్స్ స్టెనోగ్రఫీ అయితే నేర్చుకోవడం జరిగింది. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే. అప్పర్ ఏజ్ లిమిట్ గనుక చూసుకున్నట్టయితే 27 ఇయర్స్ అనమాట. యాస్ ఆన్ డేట్ ఆన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. బట్ జనరల్‌గా అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. సో మనకు జాబ్‌లో జాయిన్ అవ్వగానే ఆల్మోస్ట్ 50,200 వరకు అయితే సాలరీ అనమాట. సో మనకి అసిస్టెంట్ లెవెల్ పొజిషన్స్‌లో 50,200 అంటే మామూలు విషయం కాదు. సో ఆ సాలరీలో ఇంక్లూడింగ్‌గా వచ్చేసి ఏముంటది, హెచ్ఆర్ఏ ఉండడం జరుగుతుంది. ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది. సో వచ్చేసి మనకు ఇన్ క్లాస్ వై సిటీస్ అండ్ డీఏ యాస్ అప్లికబుల్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్. యాస్ ఆన్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసే వరకు 18 ఇయర్స్ ఉంటే సరిపోతుందనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి వచ్చేసి మనకు 5 ఇయర్స్, అలాగే 3 ఇయర్స్ వచ్చేసి మనకు ఓబీసీకి అనమాట. ఓకే. సో నెక్స్ట్ 10 ఇయర్స్ వచ్చేసి మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌ని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సెలక్షన్ మెథడాలజీలోకి వెళ్ళిపోతే గనుక కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి. మనకు ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ కానీ, మల్టిపుల్ చాయిస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గాని అయితే ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండిట్లో ఉంటుంది. సో మీరు ఆప్షన్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఐదర్ ఓఎంఆర్‌లో రాయాలనుకుంటారా, కంప్యూటర్ బేస్డ్ రాయాలనుకుంటారా, సో మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే కంప్యూటర్ గురించి అవగాహన లేదో వాళ్ళు ఓఎంఆర్ బేస్డ్‌కి ప్రిఫర్ చేయడం జరుగుతుంది జనరల్‌గా. సో వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది క్వెషన్ పేపర్. సో 10+2 అనమాట స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా 10థ్ ఆర్ ఇంటర్మీడియేట్ స్టాండర్డ్ ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 200 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. మనకు 2 అవర్స్ అయితే టైమ్ ఇస్తారు. టైమ్ అలొకేటెడ్ ఇక్కడ చూసుకుంటే. సో ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్‌కి ఎవరికైతే స్క్రైబ్ కావాలో వాళ్ళకు వచ్చేసి 2 అవర్స్ 40 మినిట్స్ అయితే టైమ్ ఉంటుంది. ఓకే. సో కాంపిటీటివ్ రీజన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 1 పేపర్ ఉంటుంది. సో 1 పేపర్‌లో మనకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉండడం జరుగుతుంది. సెక్షన్స్ లాంటివి ఇవి. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. అందులో 50 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 50 మార్క్స్‌కి అనమాట. నెగెటివ్ మార్క్ అయితే ఉంటుంది 0.25 అంటే 1/4 మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది. సో జనరల్ అవేర్‌నెస్‌కి 50 క్వెషన్స్ 50 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి 100 క్వెషన్స్ 100 మార్క్స్ అనమాట. ఓకే.
సో, నెక్స్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకు క్యాండిడేట్ విల్ బి గివెన్ వన్ డిక్టేషన్ ఫర్ 10 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో, మీకైతే డిక్టేట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్‌లా, హిందీ గాని. సో, వచ్చేసి ఆ 10 మినిట్స్ అయితే ఉంటుంది. సో, మీరొచ్చేసి ఆ డిక్టేట్ చేసినవి వచ్చేసి మీరు ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ మీరు టైప్ చేయాల్సుంటుంది. సో, ఇంగ్లీష్ వచ్చేసి టైమ్ డ్యూరేషన్ వచ్చి 50 మినిట్స్ ఉంటుంది. టైమ్ డ్యూరేషన్ వచ్చేసి ఫర్ ద స్క్రైబ్ 70 మినిట్స్. హిందీ వచ్చి 65 మినిట్స్, 90 మినిట్స్ అన్నమాట స్క్రైబ్‌కి. ఓకే. సో, మెరిట్ లిస్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఆఫ్ స్టెనోగ్రఫీ విల్ ఓన్లీ బి క్వాలిఫైయింగ్ మీరు పోయి స్టెనోగ్రఫీ ప్రొఫిషియన్సీ క్వాలిఫై అని చెప్పి జస్ట్ మాకు జాబ్ వచ్చిందని అవ్వద్దు అంటున్నారు. అదేంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ అనమాట. సో, యాక్చువల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీ రిటన్ ఎగ్జామ్ పైనే బేసిస్ అయి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైస్డ్ టు సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ వెల్ ఇన్ అడ్వాన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు ఆల్రెడీ నేను క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, మనకొచ్చేసి రూ. 500 అయితే నాన్ రిఫండబుల్ ఫీజ్ అయితే ఉంటుంది. ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసేటప్పుడు మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే విమెన్ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఎక్స్ సర్వీస్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ అనమాట ఫీజ్. వేరాజ్ రూ. 500 ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ వాళ్ళైతే కట్టడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ మీకిక్కడ ఫోటోగ్రాఫ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇవ్వడం ఫార్మాట్ జేపీఈజీలో ఉండాలా. 40 కేబీ మినిమమ్ ఉండాలా. 150 కేబీ మాక్సిమం సైజ్ ఉండాలా. డైమెన్షన్స్ కూడా 3.5 విడ్త్ ఉండాలా. 4.5 హైట్ ఉండాలా. సో, ఫుల్ ఫేస్ వ్యూ ఆక్యుపైయింగ్ 40% ఆఫ్ ది ఇమేజ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. రీసెంట్ ఫోటో నాట్ ఓల్డర్ దెన్ 3 మంత్స్ అనమాట. ఓకే. సో, ఇవన్నీ ఒకసారి ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకోండి. సో, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ సంబంధించి కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. బర్త్ సర్టిఫికేట్, మీ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ చేసుకోవడానికి బర్త్ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 10థ్ క్లాస్ సంబంధించిన ఎస్ఎస్‌సి మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలా. 12థ్ క్లాస్ సంబంధించి ఈక్వలెంట్ సర్టిఫికేషన్, మార్క్ షీట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదర్ క్వాలిఫికేషన్ ఏది ఉంటే మీరు అది సబ్మిట్ చేయండి. ఎన్ఓసీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు కరెంట్‌లీ ఏదైనా ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తే గవర్నమెంట్‌లో. ఓకే. సో, అదర్ డాక్యుమెంట్స్ చూసుకుంటే ఫీ రిసిప్ట్ ఏదైనా ఉంటే గనుక క్యాస్ట్ కేటగిరీ సంబంధించింది, డిశ్చార్జ్ బుక్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఎన్ఓసీ కూడా డిపార్ట్‌మెంటల్ అనమాట. సో, ఇయన్నీ డాక్యుమెంట్స్ ఒకవేళ మీ అందరికి అప్లికేబుల్ అనిపిస్తే గనుక ఆ డాక్యుమెంట్స్ కూడా అన్నీ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, అనెక్షర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ప్రతి ఒక్క అనెక్షర్ అయితేనే ఉంటుంది. సో, ఏ అనెక్షర్ మీకు ఎలిజిబిలిటీ అయితే అది ఫిలప్ చేసి అది కూడా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇదండి. ఈ వీడియోలో నేను మాక్సిమం వరకైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడానికి ట్రై చేశాను. వీడియో అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను క్రిస్టల్ క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఏ డౌట్స్ అనేవి ఉండవు అని నేను ఫీల్ అయితున్నాను ఈ వీడియో తర్వాత. సో, ప్రతి ఒక్క అభ్యర్థి చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ చేయండి. దయచేసి వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి నచ్చితే గనక. ఓకే. సో, ఇదే అండి ఈ వీడియోలో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకొక మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.